गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीम्। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपा धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि। विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सभाकल्पतरुं वन्दे। ఇవాళ ఈ నవరాత్రులన్నీ కూడా చాలా విశేషమైనటువంటి నవరాత్రులు. అందులోనూ మరీ ప్రత్యేకం ఈ వినాయక చవితికి చాలా ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. ఏమిటి ప్రత్యేకతలు ఈ వినాయక చవితికి అంటే, బుధవారము గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు. బుధవారంతో కూడినటువంటి గణపతి. ఇంకా విశేషం ఏమిటంటే, జ్యోతిష్ శాస్త్రంలో మనకు గనక వినాయక చవితి రోజు పైకి చూస్తే హస్తాకారంలో ఒక నక్షత్ర శైలచ్చం వినాయకుడిలాగానే కనిపిస్తుంది, ఒక నక్షత్ర మండలం. దాన్ని హస్తా నక్షత్రము అంటారు. అదే హస్తి అన్న హస్త అన్న ఏనుగు, అలాంటి నక్షత్ర మండలం కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి ఆయన బుధుడు. బుధుడు అంటే ఆయనకు పెట్టుకునేటటువంటిది పచ్చ. ప్రకృతి అంతా ఎలా ఉంటుందయ్యా అంటే బుధ ప్రీతికరంగా ఉంటుంది. ఈ సమయంలో అంతా పచ్చగా నిండిపోయి ఉంటుంది. ఎక్కడ చూసినా ఆనందం ఏమిటంటే, నేను వచ్చి కూర్చోగానే పైన కార్పెట్ కింద గడ్డి అంతా కూడా చాలా పచ్చగా కనిపించినాయి. విశేషంగా ఈ పచ్చ ఆయనకి చాలా ఇష్టం గణపతికి. ఎందుకు అంటే గజముఖం కలిగి ఉండడం వల్ల. మీరందరూ కథ వినే ఉంటారు కాబట్టి మీరు విన్నవి పెద్ద ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాన్ని కొద్దిగా తీసుకుంటూ, మొట్టమొదట అసలు మనకి గణపతి పూజ అనేటటువంటిది ఆరంభం చేసినప్పుడు కథ మొదలు పెట్టడమే విఘ్నేశ్వరుడి యొక్క శిరచ్ఛేదంతో మొదలవుతుంది. ఆయన శిరచ్ఛేదం చేస్తాడు పరమేశ్వరుడు. దీని వృత్తాంతం ఏమిటి అంటే, పార్వతీ అమ్మవారు భర్త తిరిగి వస్తున్నాడు కదా అని ఎదురు చూస్తూ చక్కగా నలుగు తీసుకొని భర్త కోసం శుభ్రంగా తయారై చాలా ఇదిగా పద్ధతిగా ఉండాలి అని. అంటే ఇవాల్టి రోజులాగా కాదప్పుడు. అసలు భర్త బయట నుంచి వస్తున్నాడంటే చీరలు కట్టుకోవడం, శుభ్రంగా అలంకరించుకోవడం, బ్రహ్మాండంగా, అంటే ఏదో నైటీ వేసుకొని తిరగడం అట్లా కాకుండా కాస్త పద్ధతిగా ఉండేటటువంటి రోజు. అందరూ ఏం చేశారయ్యా అంటే, ఆ అమ్మ ఆయన వస్తున్నాడు కదా అని మొత్తం కైలాసం అంతా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అవుతున్నాయి. అమ్మవారు స్నానం చేశారు. చేసేటప్పుడు ఆ నలుగు చూసి ఈ నలుగుకు ఒక రూపం ఇస్తే బాగుంటుంది అనుకొని రూపాన్ని తయారు చేసింది ఆవిడ. చేసి ఆ రూపములో వాళ్ళ నాన్నగారు ఆవిడకి
విఘ్నేశ్వర మంత్రాన్ని బోధించాడు హిమవంతుడు పెళ్లి కాకముందే. ఆ విఘ్నేశ్వర మంత్రంతో ఈ చేసిన నలుగు రూపం నచ్చి ఆవాహన చేసింది. అంతటా నిండి ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఆవిడ ఆవాహన చేసేటప్పటికీ ఆ మూర్తిలోకి వచ్చి కూర్చున్నాడు. అంటే ఆవాహన చేస్తే రావాలిగా. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నాం, చక్కగా మూర్తిని పెట్టుకున్నాం, బ్రాహ్మడు వచ్చాడు, ఓం శుక్లం శుద్ధం ప్రజ్ఞానం అని ఆవాహనం చేస్తాడు. వెంటనే ఎక్కడ ఉన్నా గణపతి యొక్క శక్తి ఆవాహన చేయంగానే విగ్రహంలోకి వస్తుంది. అలా పార్వతీ అమ్మవారు తండ్రి గారి దగ్గర నుంచి పొందినటువంటి మంత్రముతో ఆవిడ చేసేటప్పటికి గణపతి ఆ దీంట్లోకి వచ్చేసాడు, రూపంలోకి రాగానే ఆవిడ చాలా సంతోషించింది. నేను సృష్టించాను అనేటటువంటి పుత్రభావం ఆవిడకు ఏర్పడ్డది. కానీ ఆవిడ పొరపాటు చేసింది. ఆయన నువ్వు బయటికి వెళ్ళి ఎవరైనా బయట నుంచి వస్తుంటే లోపలికి రా నీకు అని చెప్పడం ఒకటి. పరమేశ్వరుడి స్పర్శ లేకుండా ప్రకృతి ఎప్పుడూ ఏది తయారు చేయకూడదు. ఇందులో శివుడి యొక్క స్పర్శ లేదు. ఈ నలుగు బొమ్మ తయారు చేయటంలో కానీ అందులో ప్రాణం బయటంలో కానీ ఎక్కడా పరమేశ్వరుడి పాత్ర లేదు. లేకపోయేటప్పటికీ పరమేశ్వరుడు ఇంటి ముందరకు వచ్చాడు. ఈ పిల్లవాడు లోపలికి పోనివ్వలేదు. కారణం ఏమిటి అంటే ఈశ్వర తత్వము ఆయన ఇంకా పెద్ద పట్టించుకోలేదు అక్కడ. దాంతో ఓహో పరమేశ్వరుడి స్పర్శ లేనటువంటి, పరమాత్మ స్పర్శ లేనటువంటి ఒక రూపాన్ని పార్వతి తయారు చేసిందని గ్రహించాడు. అది ప్రకృతికి విరుద్ధము, ప్రకృతి ఎప్పుడూ చేయకూడనటువంటి పని అని ఒక్కసారి శిరచ్ఛేదం చేశారు. చేసేటప్పటికి పార్వతి లోపలికి వెళ్ళారు, మాటలు మాట్లాడుకుంటున్నారు. పార్వతి అమ్మవారు అడిగింది, ఆ మాటల ముచ్చట్లో ఎవరా పిల్లవాడు అని ప్రస్తావన వస్తే, అవును స్వామి ఇలా నలుగు పెడుతూ తయారు చేశాను, అయ్యో అతని శిరచ్ఛేదం చేశానే నేను ఆపితే అని చాలా బాధపడిపోయింది. కాదు స్వామి మీరు ఎలా అయినా సరే మళ్ళీ పునః ఆ ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. సరే గజాసురుణ్ణి చంపాడు కాబట్టి ఆ ఉత్తరం వైపుకి తలాపు పెట్టి ఉన్నటువంటి ఆ గజాసురుడి శిరస్సు తెచ్చి గజాసురుడు కోరిక కోరుకున్నాడు, శాశ్వతంగా నేను ఉండేట్టు చెయ్యి అని. ఆ తలకాయని తీసుకొని వచ్చి స్వామివారు ఆ రూపానికి అలా తగిలిచ్చి పెట్టారు. వెంటనే అది గజముఖంతో కూడినటువంటి శరీరం అయిపోయింది. మీకు అందరికీ ఒక రహస్యం ఏమిటయ్యా తెలియాలి అంటే, ఈ గణపతి పార్వతీ అమ్మవారు తయారు చేసినప్పుడే పుట్టినవాడా, అంతకు ముందే ఉన్నవాడా? పార్వతీ అమ్మవారు తయారు చేయక ముందు నుంచి గణపతి ఉన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే, పార్వతీ పరమేశ్వర్ల వివాహం జరిగినప్పుడు విఘ్నేశ్వర పూజ చేశారట వాళ్ళిద్దరు. ముందు వినాయకుడికి పూజ చేసే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అదేంటండి? అంతే. ఇప్పుడు విత్తనం ఒకటి భూమిలో నాటాం, నాటినటువంటి విత్తనం చెట్టుగా మొలిచింది. విత్తనంలో ఉన్నప్పుడు చెట్టు ఉందా? విత్తనంలో చెట్టు ఉందా? ఒకవేళ ఉంది అంటే పగలగొట్టి చూపించండి అంటారు. చెట్టు లేదు అనే పదం మనం అన్నాం అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? లేనిది రాకూడదుగా. లేనిది వచ్చే ప్రసక్తే లేదు, ఏదైనా ఉన్నదే బయటికి వస్తుంది. ఇది సంశయం. ఇక్కడ శంకరాచార్యులు వారు ఆయన దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, బీజస్యాంకుర అనేటటువంటి 2వ శ్లోకాన్ని తీసుకొని, నాయన విత్తనంలో చెట్టు లేదు, లేని చెట్టు విత్తనంలో నుంచి బయటికి రాలేదు, విత్తనమే చెట్టుగా వచ్చింది. అందుకనే ఆత్మావై పుత్రనామాసి, కొడుకు పుడితే కొడుకుకి తండ్రికి తేడా లేదంట. ఆత్మావై పుత్రనామాసి అంట. తల్లైనా తండ్రి అయినా పుట్టినటువంటి సంతానానికి వాళ్ళకి తేడా లేదు, రెండు ఒకటే. కాకపోతే మన యొక్క మాయ అజ్ఞానం వల్ల రెండుగా కనిపిస్తున్నాయి అవి. అందుకనే ఆత్మావై పుత్రనామాసి. విత్తనమే చెట్టు, విత్తనంలో చెట్టు లేదు, విత్తనంలో లేని చెట్టు బయటికి రాలేదు. అలాగే నిర్గుణ నిరాకారమై అథర్వ శీర్షోపనిషత్తులో నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం రుచం వచ్మి సత్యం వచ్మి అని చెప్తారు. అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ
పార్వతీ అమ్మవారు తయారు చేయడంతో ఒక రూపాన్ని ఆవాహన చేస్తే అందులోకి వచ్చింది. ఆ పరమాత్మకి పరమేశ్వరుడికి పార్వతికి తేడా లేదు, అంతా ఒకటే. కానీ వ్యక్త అవ్యక్త మహదహంకారాలు అని 4గా చెప్పబడుతుంది మనకి. అంటే కనిపించకుండా అంతటా నిండి ఉన్న పరమాత్మ మనకి భాగవతంలో ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు అని చెప్తారు కదా. అంతటా నిండి కనిపించకుండా ఉన్న పరమాత్మ శక్తిగా పార్వతీ అమ్మవారిగా బయటికి వచ్చి, ఆ పార్వతీ అమ్మవారిగా బయటికి వచ్చినటువంటి దాంట్లో మహత్తు అనేటటువంటి శక్తి ఏదైతే ఉందో అదే గణపతి. ఆ మహత్తు నుంచి వచ్చేటటువంటి అహం కుమారస్వామి. కాబట్టి వ్యక్త అవ్యక్త మహదహంకారం ఈ 4 ఒకటే, 4 వేరు కాదు, వేరుగా కనిపిస్తున్నటువంటి ఒకటి. ఇప్పుడు నేను చెప్తోంది చాలా పెద్ద వేదాంతం. అయితే గణపతి గురించి చెప్పేటప్పుడు ఈ స్థాయి వేదాంతం చెప్తే అయ్యా మా వల్ల కాదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ముందు ఒక్కసారైనా ఆ మాట అనుకొని ఆ తర్వాత గణపతి తత్వంలోకి వెళ్తే అందరికీ కాస్త అనాయాసంగా అర్థమవుతుంది అనే విషయం మీ అందరికీ తెలుసు. మనం వినాయకుడికి చెప్పుకోవాలంటే శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాసమే. ఇదే చెప్పుకుంటాం. ఇప్పుడు గజాననుడు అంటే వినాయకుడు అన్నారు. సంస్కృతంలో అగజాననుడు అంటే ఎవరు? గజాననుడు కానివాడు అని అర్థం వస్తుంది. వ్యాసుల వారు గణపతి ఇద్దరు ఓ ఒప్పందం పెట్టుకున్నారు. నేను భారతం చెప్తుంటాను, నువ్వు ఆగకుండా రాస్తూ పోవాలి అని. సరేనయ్యా నేను ఆగకుండా రాస్తాను, నువ్వు చెప్పడం ఆగిపోతే ఎక్కడ ఆగిపోతే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతా అన్నాడు. ఓహో ఇట్లా ఉందా నీ సంగతి అని వ్యాసుల వారు సరేనయ్యా నేను చెప్పింది నీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అక్కడ ఆగు అన్నాడు. అని వ్యాసఘట్టాలు అని ఇట్లాంటి ఒక 40 శ్లోకాల పైన ఉంటాయి. ఆయన ఎక్కడెక్కడ ఆలోచించుకోవాలనుకుంటే ఇట్లాంటి పదాలు వేసేవాడు. అగజానన అనగానే గజాననుడు కానివాడు అని చెప్పి, ఏంటి గజాననుడు కానివాడు అంటాడు అని. కానీ అసలర్థం ఏమిటయ్యా అంటే అగ అంటే కొండ, అగజ అంటే కొండ యొక్క పుత్రిక. ఎవరు? గిరిపుత్రిక గిరిజ పార్వతి అమ్మవారు. అగజ ఆనన ఆ గిరిపుత్రిక గిరిజ యొక్క మొహము, ఆననము అంటే మొహము. అగజానన పద్మార్కం, సూర్యుడి కిరణం వస్తే పద్మం ఎట్లా విచ్చుకుంటుందో అట్లా విచ్చుకుంటుందట ఆవిడ మొహం ఎప్పుడూ. గజానన మహర్నిశం, వినాయకుణ్ణి తలుచుకున్నంత మాత్రానే ఆవిడ మొహం ఇలా విచ్చుకుంటుంది. ఏ తల్లికి మాత్రం కొడుకు గురించి గొప్పగా చెప్తూ ఉంటే, కొడుకు గురించి చెప్తుంటే, కొడుకు విషయం వస్తే, కూతురు విషయం వస్తే అలా విచ్చుకోదు, మొహం విచ్చుకుంటుంది. అందుకనే మన ఇంట్లో ఎప్పుడైనా పక్కన ఒక కప్పు పంచదార ఇవ్వండి, లేదు ఒక కప్ప ఇంకోటి ఇవ్వండి అని అడగడానికి వచ్చినప్పుడు మీ వాడు భలే ఉంటాడండి అనే మొదలు పెడతారు. ఎందుకంటే మొహం విచ్చుకుంటుంది అక్కడ. కాబట్టి అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం. ఆయన ఎలాంటి వాడయ్యా? అనేకదం తం భక్తానం, ఎన్నో విషయాల్ని మనందరికీ అందిస్తూ ఉంటాడు. ఏ కోరికలుంటే ఆ కోరికలు భక్తులకు ఇస్తూ ఉంటాడు. ఏకదంతం ఉపాస్మహే, అలాంటి వాడు ఏకదంత స్వరూపుడైన వాడికి నేను నమస్కరిస్తున్నాను, అలాంటి వాడిని ఉపాసిస్తాను. ఏకదంత అనే శబ్దం వాడారు ఇందులో. ఆయన ఏకదంతుడు ఎందుకు అయ్యాడండి అంటే, ఒకటే ఉంటుంది చూడండి, ఒకవైపు దంతం ఉంటుంది, రెండో వైపు విరిగిపోయి ఉంటుంది, దాన్ని తీసేశాడు ఆయన. కారణం ఏమిటయ్యా అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించాలనేది ఆయన కోరిక. ఆడ ఏనుక్కి ఎప్పుడు దంతం ఉండదు, మగ ఏనుక్కి దంతం ఉంటుంది. ఒకవైపు ఉండి ఒకవైపు లేకపోవడంలో తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ చూపించడం ఆయన తపన. ప్రకృతిని పరమేశ్వరుణ్ణి చూపించి ఆయన మహత్తుని చూపించుకుంటాడు ఆయన. అందుకనే ముగ్గురు ఒకటి అని చూపించడానికి మనకి ఒక పక్కన దంతము ఉండదు, ఒక పక్కన పొడుగ్గా దంతం ఉంటుంది. అగజ ఆనన పద్మార్కంలో ఏకదంత అనే శబ్దం. మరి ఆ ఏకదంతం ఎందుకు వచ్చిందండి అంటే ఆయన మనకు ఒక మంచి బోధ చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నాయన భారతం రాయమని వ్యాసుల వారు అడిగారు. దేంతో రాయాలి అంటే, అన్నిటికంటే ఇష్టమైన దాంతో
గొప్పవైనవి రాయాలి. ఏనుగుకి అన్నిటికంటే దంతం ఇష్టం. ఆ దంతాన్ని అక్కడికక్కడ విరగ్గొట్టి అప్పటికప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోయాడు రాతి మీద దంతంతో. కాబట్టి ఆయనకి దంతము అనేటటువంటిది ఏదైనా ప్రపంచానికి అవసరమైన సారస్వతాన్ని ఇవ్వాలి, మంచి విషయాన్ని ప్రపంచానికి అందజేయాలి, మంచి నేర్పించాలి అన్నప్పుడు మనకు అత్యంత ఇష్టమైన దాన్నైనా వదిలిపెట్టేసుకోవాలి. దాన్ని వదిలిపెట్టి దాంతో ఆయన మొత్తం అంతా రాయటం జరిగింది. అదే ఒక సందర్భంలో ఒక రాక్షసుడు ఈయనని ఎదిరించడం జరిగింది. ఆ రాక్షసుడిని నిర్జించాల్సి వచ్చింది. వాడిని చంపడం కోసం అదే దంతం మళ్ళీ తీసి వాడి మీద ప్రయోగం చేశాడు. అంటే లోకంలో ఎవడైనా జనాల్ని ఇబ్బంది పెడుతున్నా, కష్టం పెడుతున్నా, ఏదైనా కష్టం లోకం నుంచి మనకు వస్తున్నా భయపడకుండా మీకు అత్యంత ప్రియమైంది వదులుకోనైనా సరే దుర్మార్గాన్ని ఆపు అనే విషయాన్ని ఆయన బోధ చేస్తున్నాడు. మనకి దుర్మార్గము రకరకాలుగా మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దాన్ని ఆపడానికి నీకు అత్యంత ఇష్టమైంది వదిలిపెట్టుకోనైనా సరే దుర్మార్గాన్ని నిర్జించు, దాన్ని శిక్షించు అని చెప్తాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, గొప్పదైంది జనానికి ఇవ్వాల్సి వచ్చినా నీకు ఇష్టమైన దాన్ని వదిలిపెట్టు. లేదు దుర్మార్గాన్ని ఎక్కడైనా ఆపాల్సి వచ్చినా నీకు ఇష్టమైన దాన్ని వదిలిపెట్టైనా సరే నువ్వు ఖచ్చితంగా దుర్మార్గాన్ని ఆపు. గణపతి ఇచ్చేటటువంటి సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేశభక్తి అనేటటువంటిది గణపతి దగ్గర నుంచే నేర్చుకోవాలి మనం. ఇవాళ రేపు పిల్లలు పుట్టంగానే ఏం చేస్తున్నారు, వాళ్ళని అమెరికా ఎట్లా పంపించాలి, ఆస్ట్రేలియాకి ఎట్లా పంపించాలి, ఇదే కదా మనందరి ఆలోచన. అంటే కష్టపడి సంతానాన్ని కన్నారు. సంతానం అంటే సంపద, ఆస్తి. మీ ఆస్తి ఏమిటి? మీ ఇళ్ళు, మీ కార్లు, మీ బంగళాలు, మీ పార్కులు, మీరు తిరిగేటటువంటివి మీ ఆస్తి కాదు. మీ నిజమైనటువంటి ఆస్తి మీ సంతానమే. ఈ ఆస్తి నుంచి నేను దూరం కావాలి అనే వైరాగ్యం మొదలైపోయింది తల్లిదండ్రులకి. అంటే నా ఆస్తి నాకు అక్కర్లేదు, నా ఆస్తిని వేరే ఎక్కడికైనా పంపించి అది 10 రెట్లు పెరగాలి, నా దగ్గర లేకపోయినా పర్వాలేదు అని ఆస్తుల్ని వదిలిపెట్టుకోవడము అనే పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఆ ఆస్తుని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ధర్మం చెప్పట్లేదు మీ ఆస్తికి, ఎంతసేపు ఉన్నా ధనం చెప్తున్నారు. ధనంతో కూడినటువంటి ధర్మము దుర్మార్గమైనటువంటి ధర్మము. ఆ ధనం వల్ల ఉపయోగం లేదండి. అందుకే మనకి చతురో దాయాదౌ ధనః ధర్మ అగ్ని నృప తస్కరాః తేషాం జ్యేష్ఠావమానేషు త్రయం కుప్యంతి బాంధవాః. ధనానికి 4 అన్నదమ్ములు ఉన్నారు. ధర్మము ధర్మ అగ్ని నృప తస్కరాః. అగ్ని ఒక సోదరుడట, ఓ బ్రదర్. తర్వాత రాజు ఒక బ్రదర్ అట. ఇంకొకటి ఎవడయ్యా అంటే దొంగ. ఈ 4 ధనానికి అన్నల్లట, అన్నదమ్ముళ్ళు. ఏం చేస్తారయ్యా, మొదటి వాడైన ధర్మం అనే పెద్దవాడిని గనక వదిలిపెట్టి ధనం గురించి ఆలోచిస్తే త్రయం కుప్యంతి బాంధవాః. మిగతా 3 కలిసి ఆ ధనాన్ని సర్వనాశనం చేస్తారు. రాజు కానివ్వండి, అగ్ని కానివ్వండి, దొంగల పాలు కానీ ఖచ్చితంగా అయి తీరుతుంది ధర్మం కనుక లేకపోతే. దీంట్లో అనుమానమే అక్కర్లా. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం, మన ధనాన్ని ధర్మము లేకుండా బయటికి పంపించేస్తున్నాం. ధర్మము నేర్పించట్లేదు, ధార్మిక విషయాలు తెలియపరచట్లేదు. పిల్లలంటే కాస్త గాజులు వేసుకోవడం, బొట్టు వేసుకోవడం, చీర కట్టుకోవడం, మగపిల్లలైతే కాస్త ధ్యానము, వాళ్ళకి పూజ, వీళ్ళకి పూజ, ఇట్లాంటివి ఏవి మనం నేర్పించట్లా. మన సంపద, మన తాతగారు, మన ముత్తాతగారు మనకిచ్చినటువంటి శ్లోకాలు, పద్యాలు, కథలు ఏవీ చెప్పట్లేదు. చెప్పకపోగా వాళ్ళు పొరపాటున వేసుకుంటే చాదస్తము అని ఆపి మరీ మనమే ధర్మం నుంచి దూరం చేస్తున్నాం. ధర్మం నుంచి దూరం చేసిన ధనం ఏమవుతుంది, అగ్ని నృప తస్కరాః. అగ్ని లేకపోతే రాజు, లేకపోతే దొంగల పాలవుతుంది. అనుమానం లేదు. అది సంతానమైనా, అది సంపాదించిన డబ్బైనా. ఎలా అంటారా, ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకి వాడిని పంపించారు. ఏదో వాడి దాకా తల్లిలో తండ్రో ప్రేమో ప్రీతో ఏదో ఉంటుంది, పలకరిస్తాడు. తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడ ఉండేటటువంటి అమెరికా వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, లేదా అమెరికా వాళ్ళని చూస్తారు. వాడికి ఏమి ఇండియాతో సంబంధం ఉండదు, ఈ ధర్మంతో కూడా వాడికి ఉండదు. ఇప్పుడు ఇక్కడ కష్టపడి మీరు కూడబెట్టిన డబ్బు మొత్తము అక్కడ పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు మీ పిల్లలు సంపాదించిన డబ్బు మొత్తము ఎక్కడికి వెళ్తోందండి? ఈ ధర్మం నుంచి బాక్యమైపోయి 2 తరాలు అయ్యేటప్పటికి, 3 తరాలు అయ్యేటప్పటికి
మనదంటూ ఏమీ మిగలకుండా ఇవాళ డాలర్లు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయని ఆనందపడుతున్నాం. కానీ రేపు ఇక్కడ ఉండేటటువంటి సంపదలు అమ్ముకొని అమెరికాకి వెళ్ళిపోబోతున్నాయి. ఇక్కడ ఉండవు ఈ ఆస్తులు, ఈ డబ్బులు ఏవి. ఎందుకంటే వాడు తిరిగి రాడు. తిరిగి రానప్పుడు వాడు ఆస్తులు అంటే తాత్కాలికమైనటువంటి ఇక్కడ ఉండి ఒక్క తరం సంపద కోసము నీ తాత ముత్తాతల నుంచి సంపాదించినటువంటిది, నువ్వు కష్టపడి సంపాదించింది, నీ కొడుకు మొత్తము కూడా అక్కడికి ధారాదత్తం చేయబోతూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు అనేక ఉన్నాయి. అందుకనే ధర్మ అగ్ని నృప తస్కరాహ, ఈ అగ్ని ఇవన్నీ కూడా. అందుకనే ఎప్పుడూ మన ధనాన్ని మన సంపదని బయటికి పంపించద్దు అనే విషయాన్ని వినాయకుల వారు మనకి చెప్తారు. రావణాసురుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. వెంటనే ఆయనకి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. ఆయన భోలాశంకరుడు కదా, పిలవంగానే పలుకుతాడు. ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలరా భక్త అన్నాడు. అదే విష్ణుమూర్తి అయితే యాసిడ్ టెస్ట్ పెడతాడండి. ఏం కావాలన్నా సరే వాడిని బాగా పరీక్షించి కానీ ఇవ్వడు. ఈయన శంకరా అంటే ఏం కావాలరా అని వస్తాడు. అంత తొందరగా వచ్చే భక్త సులభుడు ఆయన. కడుపులో వచ్చి కూర్చోమంటే కూర్చుంటాడు. అదేగా గజాసురుడి కథ. ఆయన భక్తులకి వెంటనే అనుగ్రహించిస్తాడు. ఆయన దగ్గర ఏమీ ఉంచుకోడండి. ఆయన నాగపాములు వేసుకుంటాడు. ఆయన భక్తులకి మాత్రం అద్భుతమైన ఆభరణాలు ఇస్తాడు. ఆయన భిక్షాటన చేస్తాడు. ఆయన భక్తులు పంచభక్ష పరమాన్నాల్లో తింటూ ఉంటారు. ఆయన ఒంటి నిండా బూడిద రాసుకుంటాడు. కానీ ఆయన భక్తుడు మాత్రం అద్భుతమైన అత్తర్లు సెంట్లు రాసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన అడుక్కు తింటూ ఉంటాడు. నవవిధమైనటువంటి ధనాలు ఆ భక్తులకు ఇస్తూ ఉంటాడు. ఆయన శ్మశానంలో ఉంటాడు. ఆయన భక్తులు అద్భుతమైనటువంటి హర్మ్యాలలో, భవనాల్లో, భవంతుల్లో ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే దాచిపెట్టుకోవడం అనే గుణం ఉన్నవాడు ఇవ్వడండి. ఇచ్చే గుణం ఉన్నవాడికి దాచిపెట్టుకోవడం తెలియదండి. కాబట్టి ఆయనకి ఇచ్చే గుణమే కాబట్టి దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఇస్తూనే ఉంటాడు. ఎవరు ఏది అడిగితే అది ఇస్తాడు. కుబేరుడు అయ్యా తీసుకోపో, నవనిధులు నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి కుబేరుడికి కూడా ఇచ్చేశాడు. కాబట్టి ఏం తెలుస్తోంది దీనివల్ల మనకి అంటే ధనము అనేటటువంటిది ఆయన ఇట్లా ప్రార్థించంగానే రావణాసురుడికి ఇచ్చాడు. రావణాసురుడు ఏం చేస్తున్నాడు? సముద్రం దాటి శ్రీలంక వైపుకి వెళ్తున్నాడు. శ్రీలంక ఈ భరత భూమి కిందకి రాదు. ఆ లంక ప్రాంతం అంటే ఈ దేశపు సరిహద్దులు దాటి సముద్రం దాటి ఇంకొక దీవిలోకి వెళ్ళిపోతోంది అని గ్రహించినటువంటి గణపతి అప్పటికప్పుడు ఆయన మధ్యలో అడ్డంబడి గోకర్ణ క్షేత్రం దగ్గర ఒక్కసారి దాన్ని ఆపి ఈ భారతదేశం నుంచి ఏ అమూల్యమైన వస్తువు బయటికి వెళ్ళటానికి వీలు లేదు అని అక్కడ ప్రతిష్ఠ చేసి దేశభక్తిని చూపించినటువంటి వాడు. అందుకనే మనకి బాలగంగాధర్ తిలక్ గారు మన దేశానికి స్వాతంత్ర్యం రావడం కోసము ఇలాగే ఈ మంటపాలన్నీ ఇవాళ వచ్చి ఇక్కడ నలుగురం కూర్చొని ఉపన్యాసం చెప్పి మాట్లాడుకుంటున్నాము అంటే అంతకుముందు దేవాలయాల్లో చేసుకునేటటువంటి పని దేవాలయాలు ఎండోమెంట్స్ చేతిలోకి పోయినాయని ఎండోమెంట్స్ చేతిలో ఉన్నటువంటి దేవాలయాలకి ప్రత్యేకమైన వేరే వ్యవస్థ ఏర్పాటు చేయాలని 4 కూడళ్లలో ఎక్కడ కుదిరితే అక్కడ వినాయకుడిని పెట్టించి, వినాయకుడు అంటే మేము శైవులం, మేము వైష్ణవులం, మేము ఇంకోటి అనరు. అందరూ వినాయకుడిని కొలుస్తారు. కాబట్టి ఆ వినాయకుడిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేసి ఆయన దేశభక్తిని చూపించాడు. కాబట్టి ఆయన్ని నమ్ముకుంటే దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది అని కూడళ్లలో పెట్టి అక్కడ స్వాతంత్రోద్యమం చెప్పించేటటువంటి వాడు ఆయన బాలగంగాధర్ తిలక్. అందుకనే ఆయన లోకమాన్యుడయ్యాడు. కాబట్టి అలా ఏర్పాటు చేసి ఆ విధంగా ఆయన పూర్తిగా దేశ స్వాతంత్ర్యంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు ఆయనమ్మ. అందుకనే మీకు బాంబేలో కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నిజాములు, రజాకార్ మూవ్మెంట్ చాలా ఉండడం వల్ల తెలంగాణలో, హైదరాబాద్లో అంత ప్రత్యేకంగా ఎక్కడెక్కడ పరదాస్యంలో మగ్గుతారో దాస్యం నుంచి బయటికి తేవాలి అంటే ఎవరు? గణపతి మాత్రమే చేయగలడు. అందుకని గణపతి యొక్క ఆరాధన ఈ ప్రాంతంలో కూడా చాలా విశేషంగా జరగడానికి కారణం అదే. అలాగే ఒక సందర్భంలో అగస్త్యుల వారు కావేరీ నదిని పూర్తిగా అలా పట్టుకొని ఆస్ట్రేలియా వైపు వెళ్ళటానికి ఆయన ప్రయాణం అవుతున్నారట. వెళ్తూ ఉంటే ఓహో ఈ దేశంలో ఉండే మహానదిని ఈయన బంధించి అటెళ్తున్నాడు, పొరపాటున జారితే ఈ మహత్తునటువంటి నది అక్కడికి వెళ్తుంది అని కాకి రూపంలో వచ్చి ఆ కమండలాన్ని ఒక్క తన్నుదన్ని కావేరీ నది మొత్తము
భారతదేశంలోనే పారేట్టుగా బయటికి వెళ్లకుండా కాపాడినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు. దేశభక్తి చూడండి, ఎక్కడా ఈ దేశంలో ఉండేటటువంటి సంపద, ఈ భరత భూమిలో ఉండేటటువంటి సంపద అంతే కదండి. పూజా గదిలో ఉండాల్సిన వస్తువులు పూజ గదిలో ఉండాలి, కానీ బాత్రూముల్లోనో ఇంకో చోట పెట్టుకోం కదా. ఇది పూజ గది భారతదేశం అనేది. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని ధర్మాలు అవి ఎక్కడైనా తలకాయ ఉంచుతాయంటే భారతదేశంలో చెప్పినటువంటి ధార్మిక సిద్ధాంతాల ముందు తలకాయ ఉంచి తీరాల్సిందే. ఎందుకంటే ఏదీ సంపూర్ణం కాదు. సంపూర్ణమైన తత్వాన్ని అందించినటువంటి ఏకైక దేశం భారతదేశం. కాబట్టి అలాంటి పూజ గది అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడే కావేరీ నది ఉండేట్టుగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ కావేరీ నది కాకుండా విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గర నుంచి ఆయన యొక్క దేవతార్చనను తీసుకున్నాడు. నాకు దేవతార్చన ఇవ్వండి మీది అని. ఆ దేవతార్చనను తీసుకొని శ్రీలంకకి వెళ్ళిపోబోయాడు. వెళ్ళిపోతుంటే ఆయనని కూడా మధ్యలో నిలువరించి ఆపి శ్రీరంగంలో ఆ విమానాన్ని ప్రతిష్ఠ చేసేటటువంటి ఏర్పాటు చేశాడు. శ్రీరంగంలో అక్కడ ప్రతిష్ఠ చేయించి ఏమిటి ఈ పిల్లవాడు ఇట్లా చేశాడు అని వెంటబడ్డాడట ఆయన్ని కొట్టడానికి విభీషణుడు. దుర్మార్గంగా నేను నీకు ఇచ్చి పట్టుకోమన్నది సంధ్యవార్చి వచ్చే లోపల కింద పెట్టేస్తావా అని చెప్పి కోపంగా కొట్టబోతే ఆయన కూడా ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పటికైనా సరే మీరు ఎవరైనా ఆ శ్రీరంగ క్షేత్రానికి వెళ్తే, ట్రిచీకి వెళ్తే, అక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరములో రాక్ ఫోర్ట్ అని ఉంటుంది. అక్కడ ఉచ్చిపిళ్ళయ్యార్ అనేటటువంటి గుడి ఉంటుంది. ఆ విభీషణుణ్ణి తప్పించుకొని పైన కొండ మీదకి ఎక్కాడు. ఎక్కేటప్పటికి ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చి ఆయన ఇట్లా తలకాయ మీద మొట్టబోయాడు. మొట్టబోతూ ఉంటే వెనక్కి తిరిగి గణపతి రూపం కనిపించింది. వెంటనే ఆగిపోయాడు. ఆగి తన తలకాయకి తాను కొట్టుకున్నాడు. ఎక్కడి నుంచి ఇట్లా తలకాయ మోదుకోవడం అనే అలవాటు వచ్చిందయ్యా అంటే ఇది ఆ ఉచ్చిపిళ్ళయ్యార్ రాక్ ఫోర్ట్ దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి గణపతి దగ్గరకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి తల మీద ఇలా కొట్టుకుంటే ఆ సంఘటన, ఆ రక్షించినటువంటి శ్రీరంగనాథ క్షేత్రము, రంగడు ఇవన్నీ కూడా ఆయనకి గుర్తొచ్చి ఒక్కసారి మందస్మితం చేసి ఓహో అది వెళ్లకుండా ఆగిపోయింది కదా అని ఈ కొట్టుకున్నటువంటి వాడికి కోరుకున్న వరం వెంటనే ఇస్తాడట. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి ఘటనలు, ఈ దేశంలో నీళ్లని చాలా మటుకు రక్షించిన వాడు గణపతే. గౌతముడు ఇప్పుడు మనకి గోదావరి నది పారుతూ కనిపిస్తుంది. గౌతముడికి ఒక ఆభిచార హోమం చేశారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. ఏమిటయ్యా అంటే ఎలా అయినా గౌతముడిని నేర్పించాలి అనే ఉద్దేశంతో ఒక మాయా గోవుని సృష్టించారు. ఏం చేశారు? గణపతికే వాళ్ళు చేసింది. మళ్ళీ ఆభిచార హోమం చేస్తే గణపతి అనుగ్రహించి వరం ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి ఒక దర్భపుల్లతోటి ఆవు అడ్డొచ్చిందని ఇట్లా అంటే ఆ మాయా గోవు కాస్త చచ్చిపోయింది. గౌతముడు గోహత్య చేశాడు, ఆ పాపం వచ్చింది అని అందరూ ఇతన్ని వెలేయండి, వెళ్ళగొట్టండి, గోహత్య చేసిన వాడు ఇక్కడ పనికిరాడు అని మన తెలంగాణలో ఇక్కడ మంథని క్షేత్రం ఉంది కదా, మంథని దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన్ని వెళ్ళగొట్టారు. దాన్ని మంత్రపురి అంటారు. అన్ని మంత్రాలు అక్కడి నుంచే ఆరంభమైనాయి. ఏది గౌతముడు కానివ్వండి, అనేక మంది ఋషులు అక్కడి నుంచి మంత్రద్రష్టలుగా అనేక మంత్రాలను ఇచ్చారు కాబట్టి దాన్ని మంత్రపురి అని పిలుస్తారు. కాబట్టి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తే నా పాపం పోతుంది అంటే, పూర్వము భగీరథుడు అనేటటువంటి వాడు శివుడి నెత్తి మీద ఉన్నటువంటి గంగని తీసుకొని వచ్చి ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడయ్యా, నువ్వు కూడా గంగని తీసుకొచ్చి ఈ గోవు వెళ్ళినటువంటి చోట అంతా కూడా కుశలుపరిచి అక్కడి నుంచి కనుక నువ్వు చేసుకుంటూ వెళ్తే ఆ నీళ్లని పారిస్తే నీకు వచ్చినటువంటి పాపం పోతుంది అని చెప్పారు. అప్పుడు గణపతి చెప్పాడండి ఎలా తపస్సు చేయాలి, ఏం చేస్తే నీకు జలం వస్తుంది అనే విషయాన్ని మొత్తాన్ని తెలియపరిచి గణపతి అనుగ్రహంతో ఆ పర్వతం మీద కూర్చొని ఆయన తపస్సు చేస్తే గోదావరి నది పుట్టి వాళ్ళ ఇంతమందికి నీళ్లు దొరుకుతున్నాయి అంటే గోదావరి ఉద్భవానికి మూల కారణభూతుడు గణపతి. గౌతముడికి ఇవ్వాల్సినటువంటి సలహా అంతా చెప్పి ఆ గోదావరి పరమేశ్వరుడి యొక్క జటాజూటంలోంచి ఒక శ్వేత మనకి అద్భుతమైన తెల్ల మేడి చెట్టు ఉంటుంది అక్కడ. ఆ మేడి చెట్టు వేరులోంచి నీళ్లు వచ్చి అదే గోదావరిగా మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి గోదావరి నది పుట్టుకకి కూడా కారణం గణపతే. ఎందుకంటే గణపతికి సంబంధించినటువంటి చిన్న చిన్న కథలన్నీ మీరు తీసుకొని చదువుకుంటూ ఉంటారు. ఆ కథలు చెప్పడానికైతే ఉపన్యాసం ఇక్కడ పెట్టించాల్సిన అవసరము లేదు. గణపతి గురించి మనకి తెలియనటువంటి
మిగతా అయిన అనేక విషయాల్ని తెలుసుకోవాలి కాబట్టే ఇక్కడ ఏర్పాటు చేయించింది. అయితే ఇప్పుడు పిల్లలు అనేక మంది ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. పిల్లలతోటి ఎప్పుడైనా సరే గణపతి ముందు గుంజీళ్లు తీయించండి. ఎందుకు తీయించాలయ్యా అంటే, ఇప్పుడు అమెరికాలో మీకు తెలుసో తెలీదో, మన దేశంలో మన పెద్దలు మన పూర్వీకులు చెప్తే మనకి చులకన కదా, పట్టించుకోం, వాళ్ళకి పొద్దుపోక చెప్పారులే అనుకుంటాం. కానీ అమెరికాలో పవర్ యోగా అని ఒకటి పెట్టి, ఏం లేదు కింద కూర్చొని లేస్తే బుద్ధి చాలా విస్తృతంగా పెరిగి ఎక్కువ విషయాల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు అని రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్నారు. ఇప్పుడు గణపతి అంటేనే, ఏనుగంటేనే జ్ఞాపక శక్తికి పేరు. గజానికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి, ఆ మెమరీ పవర్ దేనికి ఉండదు. గజముఖం కలిగినటువంటి గణపతి పిల్లలకి జ్ఞాపక శక్తినిస్తాడు. అన్నీ గుర్తుండాలి అంటే ఎన్ని గుంజీళ్లు తీయిస్తే అంత జ్ఞాపక శక్తి. ఇవాళ రేపు పిల్లలు తల్లులు దారుణంగా తయారయ్యారమ్మా. స్కూళ్ళల్లో ఎవరైనా ఇదివరకుట్లాగా 2 గుంజీళ్లు తీయండి అని టీచర్లు చెప్పడానికి లేదు. ఇప్పుడు చెప్తే వెంటనే దారుణంగా వాళ్ళ మీద కేసులు, పనిష్మెంట్లు, ఉపాధ్యాయుణ్ణి నియంత్రించి విద్యార్థికి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి రోజులు మనకి చాలా మటుకు వచ్చినాయి. కానీ ఆ గుంజీళ్లలో గురువు గారికి శిష్యుడి మీద కోపం లేదు. గుంజీళ్లు తీస్తే వాడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అందుకని గుంజీళ్లు తీయరా అన్నారు. తర్వాత హార్ట్ లోపల, హృదయంలో శక్తి పెరగాలి అంటే ఏం చేయాలి అంటే, గోడ కుర్చీ వేసినట్టు కూర్చొని ఓ 3 సార్లు 4 సార్లు లేస్తే హార్ట్లో బ్లాక్స్ రాకుండా, వచ్చినటువంటి బ్లాక్స్ అన్ని బైపాసుల దాకా మనిషి వెళ్లకుండా అది కాపాడుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మజిల్, గుండెకి సంబంధించినటువంటి మజిల్ ఈ తొడలో ఉంటుంది, పెద్ద మజిల్. అందుకనే యాంజియోగ్రామ్ చేస్తే ఇక్కడి నుంచే తోసేది గుండె దగ్గరికి. ఈ మజిల్ని యాక్టివేట్ చేసి ఒక్కసారి వాడికి గుండెల్లో బలం, గుండెల్లో దమ్ము, ధైర్యము, భయం లేకుండా ఉండడం. ఎవడు ఇలా గోడ కుర్చీలు వేస్తారో వాడికి భయం తగ్గిపోతుంటుంది. మీరు గమనించండి, విద్యార్థుల్లో సభలన్నా బయటన్నా భయపడరు. గోడ కుర్చీలు వేసే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. అందుకని పూర్వం గురువులు అలాంటి పనిష్మెంట్లు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఓ తల్లి పిల్లవాడిని కొట్టినందుకు తీసుకొని వెళ్ళి, ఏమండి మా పిల్లవాడిని ఎందుకు కొట్టారు అని టీచర్ని అడిగింది. అమ్మా కాస్త భయం ఉండాలని కొట్టానమ్మా అంటే, ఆహా మా పిల్లవాడిని కొట్టడానికి వీల్లేదు, అంతగా మా పిల్లవాడికి భయం రావాలనే కోరిక మీకుంటే పక్క పిల్లవాడిని కొట్టండి, వీడు భయపడతాడు అని చెప్పేటటువంటి దారుణమైన దుస్థితి పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. ఎప్పుడూ గురువుల్ని, అధ్యాపకుల్ని, విద్య బోధించేటటువంటి వాళ్ళని నియంత్రించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అది రాక్షసమైతే ఆపాలి. రాక్షసం కాకుండా శిష్యుడి మీద ప్రేమతోటి చేయించేటటువంటి వాటిల్ని మాత్రము ఆపకుండా ఉంటేనే శిక్షణ బాగుంటుంది. అందుకని పిల్లల్ని ఇప్పుడు అక్కడ ఏదో చేయరా అంటే పనిష్మెంట్ అని సిగ్గుపడతాడు కదా స్కూల్లో. ఇక్కడ గణపతి అనే భక్తిని చూపించి, ఈ భక్తితో ఒక్కసారి నువ్వు గణపతి దగ్గరికి కనుక వచ్చి ఆయన నామం తీసుకొని ఒక్కసారి గుంజీళ్లు తీస్తే ఆయన నీకు చదువునిస్తాడు రా. ఎలా ఇస్తాడు? ఆయన కొత్తగా బయట నుంచి రావట్లా, వంగి కూర్చొని లేస్తే స్వతసిద్ధంగా మూలాధారంలో ఉన్న గణపతి యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ లోపలికి వస్తుంది. బ్రెయిన్కి మూలాధారానికి ప్రత్యక్షమైనటువంటి లింక్ ఉంది. ఆ మూలాధారానికి అధిపతి గణపతి. మూలాధారచు నాద మెరుగుటే ముదముగా మోక్షమురా. మోక్షాన్నివ్వాలన్నా, కపాళముక్తినివ్వాలన్నా మూలాధారంలో ఉన్న గణపతికే ఉంటుంది. మోక్షాన్నే ఇచ్చేవాడికి ఆ మాత్రం తెలివితేటలు, బుద్ధి వీటన్నిటినీ వికసన చేయటం చాలా చిన్న విషయమయ్యా. కాబట్టి పిల్లల్ని తీసుకొని వచ్చి గుంజీళ్లు తీయించండి. దీనికి ఒక కథ కూడా చెప్తారు మనకి. ఏమిటయ్యా అంటే, ఈ గుంజీళ్లు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే, మనకి ఒక సందర్భంలో కైలాసంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కైలాసంలో అందరి దేవతలు వస్తున్నారు. బ్రహ్మదేవుడు, మరుత్తులు, చక్కగా యక్ష, కిన్నెర, కింపురుష, నాగులు అందరూ కూడా వస్తున్నారు. అట్లాగే అందరు దేవతలు, ఋషులు, పితృదేవతలు వచ్చి కూర్చున్నారట సభలో. సాయంత్రం పూట పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తారు ప్రదోషకాలంలో అని. అలాగే అనుకోకుండా ప్రతిరోజు వచ్చినట్టుగానే సాయంత్రం పూట విష్ణువాలయానికి వెళ్తే అక్కడ విష్ణుమూర్తి ఉండడట. విష్ణుమూర్తి కైలాసంలో ఉంటాడు. సాయంత్రం పూట పార్వతీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారితోటి కలిసి ఆయన, పార్వతీ అమ్మవారితోటి కలిసి పరమేశ్వరుడు ఓ దగ్గర ఉన్నారు. ఈయన రాగానే విష్ణుమూర్తిని మేనమామ అవుతాడు ఆయనకి. కృష్ణావతారంలో మహామాయ పుట్టిన తర్వాతే కదా కృష్ణుడు పుట్టింది. మేనమామ అవుతాడు. కాబట్టి మేనమామని సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నాడు గణపతి. ఆయన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము అది సూర్యుడి యొక్క వజనుతో ఆయన యొక్క పదును చివర్లో తీస్తే దానిని బట్టి
మనకి విశ్వకర్మ తయారు చేశాడు. తయారు చేసి ఆ చక్రాన్ని విష్ణుమూర్తి వారికి ఇచ్చారు. ఆ చక్రాన్ని ఒక్కసారిగా అంటే స్తంభించగలిగినటువంటి ఆత్మశక్తి కలిగిన పరమాత్మ ఆ చక్రాన్ని నోట్లో పెట్టుకున్నాడట. ఈ చక్రం నోట్లో పెట్టుకోవడం పరమేశ్వరుడు అనేది ఇద్దరే చేశారు. ఒకటి గణపతి చేశాడు, రెండోది ఆంజనేయ స్వామి వారు చేశారు. ఆంజనేయ స్వామి వారేమో సుదర్శనుడి గర్వభంగం చేయడం కోసం ఎదురుగుండా కాపలా ఉండయా, ఎవరైనా వస్తే రానీకుండా ఆపు అని కృష్ణావతారంలో చెప్తే ఆ రామచంద్రమూర్తి పిలిచాడు అనేటప్పటికీ ఆయన చిరంజీవి కాబట్టి ద్వారకకు వస్తాడు. వచ్చి ఆ బయట చక్రం అడ్డంబడే అని తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. సూర్యుడినే మింగినటువంటి వాడు సూర్యుడి రజనుని ఎంతసేపట్లో పెట్టుకుంటాడండి? అలా తీసుకొని నోట్లో అట్లా పెట్టుకున్నటువంటి వాళ్ళల్లో ఇంకొక ఆయన హనుమంతుడు. అందుకనే కలవు హనుమత్ చండి వినాయక. కలియుగానికి హనుమంతుడు, చండి, వినాయకుడే ప్రధానము. ఎందుకయ్యా అంటే ఈ కాలాన్ని వాళ్ళు నియంత్రించగలిగినటువంటి శక్తి, కలిని నియంత్రించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవతామూర్తులుగా వాళ్ళని చెప్తారు. కాబట్టి ఒక్కసారిగా పెట్టుకుంటే విష్ణుమూర్తి మేనల్లుడితోటి ఎవడైనా గొడవ పెట్టుకుంటాడా, కొట్లాడతాడా? వెళ్ళి మేనల్లుడితోటి కొట్లాడాలి అనేటటువంటి ప్రయత్నం చేయకుండా ఆయన ఏం చేస్తే ఇప్పుడు వాడు ఆ చక్రాన్ని నాకు ఇస్తాడు అని ఆలోచించి ఉన్నట్టుండి హాస్యంగా రెండు చెవులు పట్టుకొని కూర్చొని గుంజీళ్లు తీశాడట విష్ణుమూర్తి అంతటి వాడు. అయ్యో నా మేనమామ విష్ణుమూర్తి అంతటి వాడు గుంజీళ్లు తీస్తున్నాడే అని పళ్ళుమని నవ్వు వచ్చిందట వినాయకుడికి. నవ్వు రాగానే ఆ చక్రం బయటికి వస్తే చక్రాన్ని తీసుకొని అమ్మయ్య అని వెళ్ళి విష్ణుమూర్తి వారు పక్కన కూర్చున్నారు. ఆయన ముందు గుంజీళ్లు గనక తీసిన వెంటనే అక్కడ విష్ణుమూర్తి వారు చేసినటువంటి ఆ పని గుర్తుకొచ్చి తక్షణమే ఆయనకి నవ్వొచ్చి, నవ్వుతోటున్నటువంటి వాడు కోరిక వెంటనే తీరుస్తాడు కాబట్టి మన కోరికల్ని తీరుస్తాడు గుంజీళ్లు తీస్తే. ఇందులో అంతరార్థం ఏమిటయ్యా అంటే సూర్యుడు మేధాశక్తికి గుర్తండి, చంద్రుడు మనస్సుకి గుర్తు. మనస్సు ఎంత ఆహ్లాదంగా ఉన్నా మేధ లేకపోతే వృధా, మేధ ఎంత గొప్పదైనా మనస్సు జడంగా ఉంటే వృధా. కాబట్టి ఈ మనఃకారకుడైనటువంటి చంద్రుడు సూర్యుడి చుట్టూనే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. బాలచంద్రుడు ఈయన కూడా, ఆ చంద్రుడిని ధరించినటువంటి వాడే వినాయకుడు కూడా. అలా చంద్రుడితో పాటు సూర్యుడి యొక్క మేధాశక్తిని ఆయన లోపల ఉంటుందయ్యా, అంటే మూలాధారం లోపల అలా బంధించి ఉంటుందయ్యా. మూలాధారంలో బంధించి ఉన్నటువంటి మేధాశక్తిని ఒక్కసారి బుద్ధి దగ్గర ప్రచోదనం చేయగలిగినటువంటి వాడు గణపతి. ఎలా చేస్తాడయ్యా? మధ్యలో ఉండేటటువంటి స్వాధిష్టాన చక్రంలో ఉండే విష్ణుమూర్తిని వాడుకొని ఆ విష్ణుమూర్తి ద్వారా ఈ కాలచక్ర ప్రయోగం ఇచ్చేసి మనకి మేధనిస్తాడు అనే విషయాన్ని యోగ శాస్త్రంలో మనకి చూపిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు వినాయకుడు ముందు, అందుకనే నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా అక్కడ గుంజీళ్లు తీసే వెళ్తాను. సాధారణంగా గుంజీళ్లు తీసి ఉపన్యాసం చెప్పేవాడిని ఇది వరకు. కానీ ఇప్పుడు ఉపన్యాసము చెప్పిన తర్వాత నేను గుంజీళ్లు తీసి వెళ్తే అందరికీ తెలిసి ఉంటుంది గుంజీళ్లు ఎందుకు తీయాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని. గుంజీళ్లు తీయటం వల్ల వయస్సులో పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి రావచ్చు, పూర్తిగా వంగలేకపోవచ్చు. ఎంత వంగితే అంతే వంగి లేవడం వల్ల హార్ట్కి, బ్రెయిన్కి చాలా మంచిది, స్పైన్కి కూడా మంచిది. స్పైన్, హార్ట్ అండ్ బ్రెయిన్ కావాలనుకునే వాళ్ళు వంగి లేవాలి. అవి మూడు చేసే యోగాసనాలు వేసేటటువంటి ఆ ముసలాయన 126 ఏళ్ళు వచ్చినా ఆయన బ్రహ్మాండంగా మొన్న మోడీ గారికి వంగి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళి పద్మశ్రీ తీసుకున్నాడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఒళ్ళు వంచడము అనేది ఆయన ఎప్పుడు ఆపల. ఒళ్ళు వంచడం ఆపి కొంచెం భయానికైనా ఇండియన్ టాయిలెట్స్ మేము వాడమండి, వెస్టర్న్ టాయిలెట్టే వాడతాము అంటే అదో పెద్ద హోదా అనుకుంటున్నారు. ఆరోగ్యం చచ్చిపోతుంది, అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం తెచ్చుకోవాలంటే వెస్టర్న్ వాడు. ఇప్పుడు అమెరికాలో ఏం చేశారు, దీనివల్ల బోవెల్ మొత్తం పూర్తి కావట్లేదండి అని చెప్పి అదే కమోడ్ మీద కూర్చొని కాళ్ళ కింద ఇంత స్టూల్ వేసుకుంటున్నారు. ఎందుకు స్టూల్ వేసుకుంటున్నారయ్యా అంటే ఇలా కూర్చుంటే చాలా మంచిదండి బోవెల్ మూమెంట్కి, ఆ పెద్ద పేగు బాగుంటుంది అని. మరి ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? అంత పెద్ద ఫ్యాషన్ తీసుకొని వచ్చినా పూర్వం మన వాళ్ళు ఏం చెప్పారో అక్కడికే కూర్చుండే పరిస్థితికి వచ్చావు. కింద కూర్చొని భోంచెయ్యాలి, చేస్తే చెమటలు వస్తాయి. ఈ రెండు కాళ్ళు ఇలా బంధించి పెట్టడం వల్ల ఈ మజిల్ అనేటటువంటిది మొత్తము బంధింపబడి స్పైన్ దగ్గర ఉండి తాగేటటువంటి నీళ్లు ప్రోస్ట్రేట్ గ్లాండ్ బాగా ముందరికి పెరగటము, కింద కాళ్లల్లోకి నీరు రావటము,
ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే కాళ్ళు జాపుకొని కింద కూర్చొని ఇట్లా కాళ్ళు జాపుకొని భోజనాలు చేయడం అనే అలవాటు, వెస్టర్న్ టాయిలెట్లలో చిన్న వయసు నుంచే పిల్లల్ని పంపించి వాడికి అసలు ఇండియన్ అంటే ఏంటో తెలియకుండా అనారోగ్యాన్ని తెచ్చి తొందరగా వాడికి ఈ కాళ్ళు నొప్పులు రావడం, సాయంత్రం అయ్యేటప్పటికి వీక్నెస్ రావడం, వాతం పెరగడం. వాతం పిబతి వాతాపి గణపతిం భజే. వాతం పిబతి, ఎప్పుడు వాతం పిబతి, నువ్వు దాన్ని కూర్చోబెట్టి సక్రమమైనటువంటి యోగముద్రలో ఉంటే అక్కడ ఉండేటటువంటి వాతాన్ని మొత్తాన్ని తాగుతాడు కాబట్టి వాతాపి గణపతిం భజే అని చెప్తారు. ఆ వాతం పిబతి అనే స్థితికి గణపతి వెళ్ళాలి అంటే, ఆ అనుగ్రహం మనందరికీ రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, భారతీయ ఋషి ఏది సంప్రదాయం అని చెప్పాడో, ఏది పద్ధతి అని చెప్పాడో వాటిని ఆచరిస్తే ఖచ్చితంగా మనం అందరం అనారోగ్యాల నుంచి బయట వస్తాము, బయటపడి చక్కగా ఆరోగ్యవంతులమై ఉంటాము. ఈ విషయాలు పెద్దవాళ్ళైన వాళ్ళు వంగట్లేదండి అని చెప్పి ఆపినా కనీసం పిల్లల్ని, భవిష్యత్తరమైనటువంటి భారతాన్ని అనారోగ్యాల పాలు చేయకుండా సనాతనమైనటువంటి వైదిక ఋషి హృదయము ఏది చెప్పిందో దాన్ని ఆచరించేట్టుగా ఇందులో ఉండేటటువంటి సైంటిఫిక్ రీజన్స్ ని చెబుతూ వాళ్ళని మనం పెంచుకుంటూ పోవాలి. లేకపోతే అనారోగ్యం బారి పడుతుంది. ఇవాళ మొత్తము ప్రపంచంలోకెల్లా ఎక్కువగా జనాలు మరణిస్తున్నటువంటిది షుగర్ వచ్చో, బీపీ వచ్చో, యాక్సిడెంట్లు అయ్యో, రోగాలు వచ్చో కాదు, ఏడిఆర్ అనేటటువంటి రోగంతో మరణిస్తున్నారు. దాన్నే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటారు. ఆ డ్రగ్స్ అనేటటువంటివి లోపలికి వచ్చి, ఇది వరకు నాకు శారిడాన్ వేసుకునేవాడిని అండి, ఈ మధ్య దాని పవర్ సరిపోవట్లేదు అంటే ఏమిటి, ఆ మాత్ర పనిచేసేటటువంటి శక్తి నీ లోపల నువ్వు చంపుకున్నావు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వల్ల నీ శరీరంలో ఉండేటువంటి సత్తాని నువ్వు వేసుకుండే పెయిన్ కిల్లర్స్ తో, నువ్వు వేసుకుండే స్లీపింగ్ పిల్స్ తో, నువ్వు వేసుకునేటువంటి మాత్రలతో ఒకప్పుడు 50 mg నుంచి 100 mg నుంచి 150 mg నుంచి 500 mg నుంచి 1000 mgకి ఆ పైకి మంచి ఎదుగుతున్నాడు అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. మనకి హాస్పిటల్లోకి వెళ్తే ఏమండి ఎలా అయినా మా వాడిని బతికించండి అంటే హీఈస్ క్లినికల్లీ డెడ్ అంటాడు. క్లినికల్లీ డెడ్ అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి, మందులు వాడి ఒంటి మీద పని చెయ్యట్లేదు. ఇప్పుడు చెప్తా చూడండి, మనం తినేటటువంటి మందుల యొక్క డిపాజిట్లు, ఓ డైజిన్ మాత్ర ఉంది, డైజిన్ వేసుకుంటే అరుగుతుంది అని మనం అనుకుంటాం. డైజిన్ మాత్రని 1400 డిగ్రీల్లో ఇనుము కరిగించి ఆ పొడిని తీసి లోపలికేస్తారు. అది బోవెల్లోంచి అంటే శరీరంలోంచి ఆ కరిగించినటువంటి ఇనప ధాతువు బయటికి రాదు, లోపల డిపాజిట్ కింద ఉండిపోతుంది. అది ఎంత డిపాజిట్ గా ఉంటుందో మూలాధార చక్రము, అక్కడ ఉన్నటువంటి గణపతి అంత తృప్తిగా పని లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి స్వతసిద్ధంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ఏది ప్రకృతి చెప్పిందో, ఏది ఋషి చెప్పాడో ఆ మాటల్ని గనక మనం పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము. ఈ గణపతి ఎవరో కాదు, మూలాధారం దగ్గర స్పైన్ లో ఉండి, పైన బ్రెయిన్ లో ఉండి, మధ్యలో హార్ట్ లో ఉండి ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తే. అందుకనే ఆయనని ఓంకార స్వరూపంగా చెప్తారు. ఓం అనే శబ్దంతో ఆయన చెప్తారు ప్రణవస్వరూప వక్రతుండం అని చెప్తారు. ఎక్కడ వచ్చిందయ్యా అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు ఆయనకి ఈ సృష్టి ఎట్లా చేయాలో అర్థం కాలేదు. సృష్టి ఎట్లా చేయాలో అర్థం కాక ఇక్కడ ముక్కుని ఇక్కడ, ఇక్కడ చెవుని ఇక్కడ పెడితే జనాలు గగ్గోలు పెట్టి ఆయన మీదకి యుద్ధానికి వెళ్తే, ఓరి నాయనో అని సృష్టి ఆపి ఒక 100 సంవత్సరాల పాటు ఆగకుండా తపస్సు చేస్తే 1000 సంవత్సరాల పాటు అప్పుడు గణపతి వక్రతుండ రూపంలో మాఘకృష్ణ చతుర్థి నాడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆయన అనుగ్రహిస్తే సృష్టి కార్య రచన ఇంత బ్రహ్మాండంగా అయి మనమందరం ఇలా ఉన్నాము. అందుకనే ఇంత సృష్టికే ఆయన అడ్డాలు తీశాడు. వక్రతుండ స్వరూపంలో కనిపించాడు, ఓంకార స్వరూపంలో. వక్రాలని తుండిలము చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వక్రతుండు అంటారు. అలాంటి సృష్టి యొక్క విఘ్నాలనే తీశాడు. మీ లోపల ఉండేటటువంటి విఘ్నాలు ఏమిటి
అంటే భగవంతుడు బ్రహ్మదేవుడు ఎప్పటికప్పుడు రోగ నిరోధక శక్తిని మన శరీరం లోపల సృష్టి చేస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మ ఎక్కడో లేడు, ఇక్కడ ఉంటాడు. ఆ విష్ణు ఎక్కడో లేడు, ఇక్కడ ఉంటాడు. డిస్ట్రక్షన్ చేసేటటువంటి రుద్రుడు ఎక్కడో లేడు, శిఖభాగంలో ఉన్నాడు. ఇవన్నీ మర్మశాస్త్రం చదువుకుంటే మర్మశాస్త్రంలో మనకు ఒక్కొక్కటి చెప్తారు. ఇదిగో బ్రహ్మ మర్మ, ఇది విష్ణు మర్మ, ఇది రుద్ర మర్మము, ఇది అధిపతి మర్మము అని యోగ శాస్త్రంలో ఒక్కొక్కటి మనకి చెప్తారు. ఇక్కడి నుంచి సృష్టి అనేటటువంటిది పాజిటివ్ అన్నీ కూడా ఇక్కడ సృష్టి అవుతాయి. వాటి స్టేటస్ కో మెయింటైన్ చేస్తాడు ఆ పాజిటివ్ వాటిల్ని. నెగిటివ్ని ఇక్కడ డిస్ట్రక్ట్ చేసి పాత సెల్స్ని చంపకపోతే కొత్త సెల్స్ మన శరీరంలో రావు. కాబట్టి కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కనెక్షన్ తోటి ఈ శరీరం ఉంది. కాబట్టి ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు పాత వాటిల్ని ఆయన లయం చేస్తూ ఉంటే, ఈయన కొత్తవి సృష్టి చేస్తూ ఉంటే ఈయన స్థితి చేస్తూ ఉన్నాడయ్యా. ఈ ముగ్గురికి శక్తినిచ్చేటటువంటి అధిపతి పరమాత్మ. ఆయన నువ్వు గణపతిని పూజించుకో, ఆయన్ని నువ్వు విష్ణువు అని పూజించుకో, ఆయన నువ్వు అమ్మవారిని పూజించుకో, ఆయనని లేకపోతే సూర్యుడని పూజించుకో, ఆయనని సుబ్రహ్మణ్య స్వామి అని పూజించుకో, నీ ఇష్టం. ఆయన్ని ఏ రూపంలో పూజించుకుంటావో పూజించుకో. ఇక్కడ ఉన్నటువంటి అధిపతిని నీ ఇష్టం వచ్చిన రూపము. కానీ ఈ సృష్టి స్థితి లయలు అనేటటువంటి మూడు మాత్రం బ్రహ్మ విష్ణు శివులు ఈ పరమాత్మతో ఆధీనమై ఉంటారు. నీకు నచ్చిన పరమాత్మని ఉపాసన చేసుకో. ఈ మూడిటిని అది నియంత్రణ చేస్తుంది. దాన్ని అధిపతి మర్మ అన్నారు. అందుకనే శంకరాచార్యుల వారు పంచాయతనము అని పెట్టి మనకి ఓ పక్కన మధ్యలో నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పెట్టుకొని సూర్యుడు, మనకి అమ్మవారు పార్వతీ అమ్మవారు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, గణపతి, ఈ ఐదుగురిని పంచాయతనం అంటారు. నీకు ఏ విష్ణువు ఇష్టమా విష్ణువుని మధ్యలో పెట్టుకో, మిగతా నలుగురిని ఉంచుకో. శివుడు ఇష్టమా శివుడిని పెట్టుకో, అమ్మవారి ఇష్టమా అమ్మవారు, గణపతి ఆ గణపతి, సూర్యుడా సూర్యుడు పెట్టుకోనే చెయ్యి అని ఈ అధిపతిగా నువ్వు పరమాత్మగా నీ ఇష్టం వచ్చిన రూపాన్ని పెట్టుకో. కానీ ఈ మొత్తాన్ని నియంత్రించేటటువంటి వాడు ఆ అధిపతే. ఇన్ని రూపాల్లో ఆయన కాపాడుతూ ఉన్నాడు అనే తత్వాన్ని పంచాయతన రూపంలో శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి చెప్పారు. అది గణపతే అని గనక మనం చేసుకుంటే మూలాధారజున్ నుంచి ఈ గణపతి ఉచ్చిపిల్లయ్యారుగా. ఎప్పుడు గణపతి క్షేత్రాలు భూమికి కిందకుంటాయండి. ఈ కిందకుండి భూమిలోంచి బావుల్లోంచి వచ్చే గణపతి సహస్రారంలో ఉండేటటువంటి ఉచ్చిపిల్లయ్యారుగా కొండ మీద కనిపించాడు. కాబట్టి ఈ రెండు చోట్ల ఉండేటటువంటి ఒకే అయినటువంటి గణపతిని ఆరాధన చేసి ఆ గణపతి అనుగ్రహాన్ని ఇలా చెప్తూ పోతే నేను గంటలు చెప్పగలను. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమయాన్ని పుచ్చుకొని, పరిస్థితిని పుచ్చుకొని నా వాణిని నేను తక్కువ సమయంలో విరామం కల్పిస్తూ విహెచ్పి మిత్రుడు శశిధర్ గారు స్పోక్స్ పర్సన్, బాగా సన్నిహితుడు. కరుణాకర్ గారు కూడా కాస్త సన్నిహితులు. శశిధర్ గారు ఈ ఒక్క సమయం కాస్త సమయం నా కోసం అక్కడ వెళ్ళి మీరు మాట్లాడండి అని ఆయన అడిగితే మా కరుణాకర్ గారు 3-4 సార్లు ఆయన ఫోన్ చేసి మాలతి గారు లొకేషన్ అన్ని పెడితే తప్పక నాకు ఇన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో భాగవత సప్తాహం అంటే రోజుకి 8.5 గంటల చప్పున వారం రోజుల పాటు మొత్తం భాగవతాన్ని మొత్తం కాదు స్థాళీపులాకంగా కొంచెము చెప్పుకోవాలి. గణపతి తత్వాన్ని మేము విన్నాము అని మీరు అనుకోవద్దు, చెప్పాను అని నేను అనుకోను. కానీ గణపతి తత్వాన్నే విన్నాము, చెప్పాను. ఎలా అంటే సముద్రంలోకి వెళ్ళి స్నానం చేస్తాం. ఈ అడిగితే ఎవరైనా ఏం చెప్తాం? సముద్రంలో స్నానం చేశాం అంటాం. సముద్రం అంతా స్నానం చేసావా? సముద్రం అంతా స్నానం చేయలేవు నాయన. నీకు ఎంత శక్తి ఉందో అంత దాకా వెళ్ళి మునిగొచ్చి సముద్ర స్నానం చేశాను అని చెప్తున్నావు. ఇది కూడా అంతే. అనంతమైనటువంటి ఆ గణపతి గురించి పరిపూర్ణంగా చెప్పడం దుర్లభము. ఆ ఆత్మతత్వము, ఆ పరతత్వం గురించి చెప్పడం దుర్లభం. కాబట్టి కొద్దిగా సముద్ర స్నానం చేయడం ఎలాంటిదో అలా కాసేపు గణపతి తత్వాన్ని మనమందరం చెప్పుకున్నాం అని చెబుతూ ఈ చక్కటి అవకాశాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి మీ అందరూ అన్నీ తెలిసి మీరు కింద కూర్చున్నారు. ఏమీ తెలియకపోయినా నేను పైకెక్కి కూర్చున్నాను. ఏం పర్వాలేదు. మీరు ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కున్నా డ్రైవరే ముందుంటాడు, ఓనర్లు వెనకే ఉంటారు. అలా తెలిసి మీరు కింద ఉన్నారనుకుంటాను. కాబట్టి మీ అందరూ కూడా ఆ పరమేశ్వర స్వరూపులుగా నేను భావిస్తూ ఆ ఆత్మతత్వము మీలో ఉన్నది, నాలో ఉన్నది, ఒకటే అయి ఉన్నది అని నేను మనసా నమ్ముతూ నా వాణికి విరామాన్నిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకి, నాకు అందరికీ కూడా ఆ గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అని మనసా కోరుకుంటూ నా శృంగేరి జగద్గురువుల
పద పద్మాలకి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి చరణుల పాదాలకి సాష్టాంగ ప్రణామం చేస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.